నమస్తే అండి. నా పేరు భాగ్యరాజ్ అండి. ఈరోజు గ్రౌండ్ నట్‌లో ఫీల్డ్ వర్క్ అయితే వెళ్ళామండి. కొత్తపట్నం సైడు. రాజుపాలెం, కొత్తపట్నం, పాదర్తి ఈ విలేజ్‌లోకెళ్ళామండి. నేను మా స్టాఫ్ ఫీల్డ్ వర్క్ చేసామండి. చూస్తున్నారు కదా మీ ఫోటోల్లో. గ్రౌండ్ నట్‌లో ఫీల్డ్ వర్క్ చేసామండి. దీంట్లో మేము గమనించిందేంటంటే మెయిన్‌గా తిక్క ఆకుమచ్చ గమనించామండి ఎక్కువగా. ఆల్మోస్ట్ ఎళ్ళిన ప్రతి చేలో తిక్కాకు మచ్చ కనపడిందండి మాకు. ఈ తిక్కాకు మచ్చ ఎలా వస్తది? ఏంది? అని దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. వచ్చిండా సైంటిస్టు. మేమేమి సైంటిస్టులం గాదండి. మాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, పరిజ్ఞానం బట్టి మేము చెప్తామండి. ఈ తిక్క ఆకుమచ్చ అనేది 2 రకాలుగొస్తుందండి. ఎర్లీ లీఫ్ స్పాటు అండ్ లేట్ లీఫ్ స్పాట్. అంటే ముందుగా వచ్చే ఆకుమచ్చ, తర్వాత వచ్చే ఆకుమచ్చ. ఈ ఎర్లీ లీఫ్ స్పాట్ వచ్చేసరికి 30 రోజుల్లో కనపడుతుందండి మనకి. లేట్ లీఫ్ స్పాట్ వచ్చేసరికి 40 డేస్ తర్వాత కనపడుతుందండి మనకి. ఈ రెండిటికి తేడా గమనించినట్టయితే ఎర్లీ లీఫ్ స్పాట్ అంటే ఒక మచ్చ వచ్చి దాని చుట్టూ గోధుమ రంగు వలయాలు ఉంటాయండి. ఆ డార్క్ మచ్చ ఒకటొచ్చి ఆకు మీద వాటి చుట్టూ గోధుమ రంగు ఒక చారలు ఏర్పడతాయన్నమాట. తర్వాత రెండోదొచ్చేసరికి లేట్ లీఫ్ స్పాట్ అనేది నల్లని మచ్చలు కనపడతాయండి. నల్లటి మచ్చలు ఆకు నిండా నల్లగా నల్ల మచ్చలు కనపడతా ఉంటాయి. అసలు ఇవి ఎందుకొస్తాయంటే సర్కోస్పోరా ఫంగల్ డిసీజ్ వల్ల వస్తాయండి. సర్కోస్పోరా ఫంగల్ వల్ల వస్తాయి. తర్వాతొచ్చేసరికి గాలిలో తేమ శాతం ఎక్కువగున్నప్పుడు గూడా ఎక్కువగా వస్తా ఉండేయి. వర్షాలు ఎక్కువ పడ్డా గూడా అవి వస్తా ఉంటాయండి. ఇంకొక కారణం వచ్చేసరికి పంట మార్పిడి చేయకపోయినా ఒక 4, 5 సంవత్సరాల నుంచి ఆ పొలంలో ఒకటే పంట వేస్తా వస్తుందండి. తర్వాత పంటలో మొక్కలు చిక్కగా ఉండి ఎక్కువ విత్తనాలు పెట్టి చిక్కగా మలిచినా దానికి గాలి ప్రసరణ సరిగ్గా లేకపోయినా ఈ తిక్కాకు మచ్చ మనకి 40 డేస్ నుండి కనపడుతూ ఉంటుందండి. ఎందుకొస్తుందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. దీని నివారణ మార్గాలు ఏమిటి అంటే, మనం కెమికల్ సైడ్ వచ్చేసరికి విత్తన శుద్ధి చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విత్తనాలు ఎదబెట్టేటప్పుడే థైరమ్ గానీ, లేదంటే కార్బండిజం గానీ వీటితోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధిని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు గానీ, చాలా వరకు రోగాలు విత్తన శుద్ధి ద్వారా ఆగిపోతూ ఉంటాయండి. విత్తన శుద్ధి చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే వీటితో పాటు ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాసు, అజోస్పైరిల్లం, పీఎస్‌బీ బ్యాక్టీరియా అంటే ఫాస్ఫేట్ సాల్యుబుల్ బ్యాక్టీరియా ఇలాంటి బ్యాక్టీరియాలు గూడా మనం పంటలో వేసుకుంటే ఇలాంటి తెగుళ్ళనేవి చాలా కంట్రోల్ అవుతుందండి. కుళ్ళుడ్లు గానీ, విల్టులు గానీ ఇట్లాంటియన్నీ చాలా కంట్రోల్ అవుతాయండి బ్యాక్టీరియాస్ వల్ల. ఇది బయోలాజికల్ నేచురల్‌గా ఉండేవి. ఓకే. ఎర్లీ లీఫ్ స్పాటు 30 రోజుల్లో వచ్చినప్పుడు ఎక్కడన్నా అక్కడక్కడ కనపడుతున్నప్పుడు తక్కువగా అంటే పంటలో తక్కువగా లీఫ్ స్పాట్ కనపడినప్పుడు తిక్కాకు మచ్చ ఏమేం కొట్టుకోవాలంటే కవచ్ అండి. క్లోరోథాలోనిల్ అంటారు దాని టెక్నికలు. కవచ్ కొట్టుకోవాలి. తర్వాత 300 గ్రాములు కొట్టుకోవాలి కవాచి. సాఫ్ కొట్టుకోవచ్చండి. సాఫు 300 గ్రాములు కొట్టుకోవాలి. తర్వాత హెక్సాకొనజోల్ అంటే కాంటాఫ్ అంటారు. అదొక 500 ఎంఎల్ దాకా కొట్టుకోవాలి. తర్వాత మనకి బాయర్ కంపెనీలో బ్యూనస్ అని దొరికిద్దండి. బ్యూనస్ గూడా ఒక 300 ఎంఎల్ దాకా కొట్టుకోవాలి. బ్యూనస్ అంటే టెబుకొనజోల్. టెబుకొనజోల్ 38% ఉంటుందండి. అది తక్కువగా కనపడ్డప్పుడు అయన్నీ కొట్టుకోవాలి. నేను తక్కువగా ఉన్నప్పుడు నేను గమనించలేదు. హెవీగా అయిపోయిందన్నప్పుడు కొన్ని టెక్నికల్ చెప్తానండి. హెవీగా ఉన్నప్పుడు నేనిప్పుడు చెప్పే టెక్నికల్ వాడుకోవచ్చండి. తర్వాత ఫాలిక్యూరు 200 ఎంఎల్ లెక్కన 250 ఎంఎల్ లెక్కన కొట్టుకోవాలండి. ఆ ఫాలిక్యూర్‌లో కూడా టెబుకొనజోల్ ఉంటుంది. ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఫాలిక్యూర్ అయిపోయిన తర్వాత 15 డేస్‌కి నాటివో కొట్టుకోవచ్చండి. నాటివో 100 గ్రాముల లెక్కన మనం కొట్టుకోవాలి. నాటివోలో ఏందంటే టెబుకొనజోల్ ఉంటుంది. ట్రైఫ్లాక్సిస్టోబిన్ కూడా ఒక 25% ఉంటుంది. టెబుకొనజోల్ హైయెస్ట్ పర్సెంటేజ్. 50% టెబుకొనజోల్ ఉంటుంది. తర్వాత ట్రైఫ్లాక్సిస్టోబిన్ వచ్చేసరికి 25% ఉంటుంది. నంబర్ వన్‌గా పనిచేస్తుంది ఈ తెగుల మీద. చాలా తెగుల మీద పనిచేస్తుంది నాటివో అనేది. తర్వాత వచ్చేసరికి అమిస్టర్ టాప్ అండి. అమిస్టర్ టాప్ 200 ఎంఎల్ లెక్కన కొట్టుకోవాలి. ఇది కూడా మంచి టెక్నికల్ అండి. అజాక్సిట్రోబిన్ 18.2% ఉంటుంది. తర్వాత డైఫెన్కొనజోల్ కూడా 11% ఉంటుంది. అమిస్టర్ కూడా మంచి టెక్నికల్ అండి. తర్వాత వచ్చేసరికి అదామా వాళ్ళది కస్టోడియా కూడా బాగా పనిచేస్తుందండి. ఈ కస్టోడియాలో వచ్చేసరికి ఏంటంటే 250 ఎంఎల్ కొట్టుకోవాలి. దీనిలో వచ్చేసరికి మనకి టెబుకొనజోల్ 18.3% ఉంటుంది. తర్వాత అజాక్సిస్ట్రోబిన్ అనేది 11% ఉంటుంది. అంటే నాటివోలో ఉండేది ప్లస్ అమిస్టార్ టాప్‌లో ఉండే 2 మందులు కలిసి కస్టోడియాలో ఉంటాయండి. తర్వాత వచ్చేసరికి మెరువాన్ అండి. మెరువాన్‌లో కూడా నంబర్ వన్‌గా పనిచేస్తుందండి. దీంట్లో వచ్చేసరికి ఫ్లూక్సాపైరాక్సైడ్ ఉంటుంది.
250 జీఎల్ ఉంటుంది. తర్వాత పైరాక్లోస్టోబిన్ కూడా 250 జీఎల్ రూపంలో ఉంటుంది. మెరువన్ కూడా బాగా పనిచేస్తుందండి. లూనా ఎక్స్‌పీరియన్స్ కూడా బాగా పనిచేస్తుందండి. నంబర్ 1గా పనిచేస్తుంది. కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది లూనా ఎక్స్‌పీరియన్స్ అనేది. దీంట్లో వచ్చేసరికి ఫ్లూయోపైరామ్ అనేది 17.7% ఉంటుంది. తర్వాత టెబికొనజోల్ కూడా 17.7% ఉంటుంది. టెబికొనజోల్ కూడా అంటే నాటివోలో ఉండే ముందు కూడా ఉంటుందండి దీంట్లో. తర్వాత యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టామండి. వీడి దగ్గర సబ్జెక్ట్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.